జనాభా మాదిగలదే, మాదిగలకు రావాల్సిన వాటా వెంటనే ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా మాదిగలదని ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన నివేదిక స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవరావు భవన్లో ఎంఆర్పిఎస్ ఎమ్మెల్సీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు గుడిగానిపల్లి రాజు మాదిగ, ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు కరిగల దశరథం మాదిగ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మందకృష్ణ మాదిగ చెబుతున్న నిజం ఇప్పుడు అధికారిక గణాంకాలతో బయటపడింది. అయితే ఈ స్పష్టమైన వాస్తవాన్ని తెలుసుకొని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మాదిగలకు తీవ్రమైన అన్యాయం చేసింది. జనాభాకు అనుగుణంగా కనీసం 10 నుంచి 11% రిజర్వేషన్ వాటా ఇవ్వాల్సిన ప్రభుత్వం తక్కువ శాతం కేటాయించడం మాదిగలపై స్పష్టమైన వివక్షకు నిదర్శనం. ప్రభుత్వ లెక్కలే మాదిగలకు అన్యాయం జరిగిందని చెబుతున్న ఈ పరిస్థితిలో ఇంకా మౌనం వహించడం మాదిగ సమాజంపై మోసం చేయడమే. వెంటనే రిజర్వేషన్ల వాటాను పెంచి మాదిగలకు న్యాయం చేయాలి. మాదిగల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న మందకృష్ణ మాదిగ గారి మాదిగ జాతితోనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ 9% సరిపోతుందని చెప్పడం అత్యంత దురదృష్టకరం. ఇలాంటి జాతి ద్రోహులకు మాదిగ సమాజంలో మేధావులమని చెప్పుకునే నైతిక హక్కు లేదు. రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు శాసన మండలి, లోక్సభ, రాజ్యసభలో ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం కల్పించకపోవడం కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం. 10% అనుకున్నా ఇంకా 30 లక్షల పైన ఉన్నటువంటి ఉంటాయి. అంటే 1% అంటే దాదాపు 11% రావాల్సినటువంటి రిజర్వేషన్ శాతము మరి 10% కుదించడం అనేది పూర్తిగా చాలా అన్యాయంగా పూర్తి అవుతూ ఉన్నాం కనుక ఇప్పటికైనా క్లియర్గా అర్థం చేసుకొని ఎస్సీ ఓడి కన్నా మళ్ళీ మా మాదిగలకు ఉన్నటువంటి జనాభా కన్నా చేయాలని చేస్తూ ఉన్నాం. ఏదైతే మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చినటువంటి నాటి నుండే నేటి వరకు కూడా మాకు ఎస్సీ వర్గీకరణ దాంట్లో అన్యాయం జరిగిందని పూర్తిగా చెప్పడంతో పాటు క్లియర్గా ఆధారాలతో చెప్పిన కనుక దాని విషయాన్ని పూర్తిగా ప్రభుత్వం పునరాలోచన చేసి ఎస్సీ వర్గీకరణ సమన్వయం చేయాలని, సామాజిక న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదే కులగణన చేసిన దాంట్లో మాదిగల జనాభా ఎక్కువ ఉన్నదని, మరి అత్యధికంగా ఉన్నదని, మరి అన్ని రంగాల్లో అత్యధికంగా ఉండడం పాటు అన్ని రంగాల్లో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, సంక్షేమ పరంగా అన్ని రంగాల్లో జనాభా దామాషం ప్రకారమే వర్గీకరణ కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, సమన్వయం చేసే దాంట్లో ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి రావాల్సినటువంటి వాటా మాదిలకు దక్కే విధంగా చూడాలని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఏదైతే పూలే జయంతి, శత జయంతి 2 సంవత్సరాల పాటుగా నిర్వహించారు, ఉత్సవ కమిటీ నిర్వహించారు. దాంట్లో ప్రధానమైనటువంటి కమిటీలో మందకృష్ణ మాదిగ గారికి చోటు తగ్గడము మేము పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం, కృతజ్ఞత భావం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల్లో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కేసు సుప్రీంకోర్టులో గెలవడం కోసం ఏదైతే ఆయన చొరవ చూపినటువంటి విధానం కావచ్చు, మాదిగలకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం విషయం కావచ్చు, ఇప్పుడు పూలే కమిటీలో ఉత్సవ కమిటీలో మరి చోటు తగ్గడం అనే విషయంలో పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మరొకసారి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతున్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి ఏ అన్యాయం పట్ల ఎక్కడ అన్యాయం జరిగినా కూడా పూర్తి ఆధారంతోనే మాట్లాడుకోవడానికి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎవరు కూడా మొన్ననే బ్రాహ్మణుల విషయంలో కావచ్చు, ఎస్సీ వర్గాల విషయంలో కావచ్చు, ఈ దేశంలో ఇక్కడ అన్యాయం జరిగినా కూడా మందకృష్ణ మాదిగ గారు పూర్తి ఆధారంతోనే మాట్లాడడానికి సందర్భంగా మందకృష్ణ మాదిగ గారిని విమర్శించే కంటే ముందు మీరు ఆత్మవిమర్శన చేసుకొని మాట్లాడాల్సిన సందర్భంగా గుర్తు చేసుకుంటూ, రేవంత్ రెడ్డి గారు మీకు ఏదైతే భజన పార్టీలో ఉన్నటువంటి మాదిగల్లో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు ఏదైతే ఉన్నారో వాళ్ళ విధానాన్ని నువ్వు నమ్ముకొని ఎస్సీ వర్గీకరణ ఇచ్చిన మళ్ళీ నీకు గంపలు కొట్టుకుంటే కాదు. ఎస్సీ వర్గీకరణ జరగాలంటే సామాజిక న్యాయము మాదిగలు ఉన్నటువంటి జనాభా దామాషం ప్రకారమే వర్గీకరణ చేయాలని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. పూర్తి ఆధారాలతో సహా తెలంగాణ ప్రభుత్వము పూర్తి ఆధారాలతో లెక్కల ప్రకారమే నువ్వు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే మాదిగలు అత్యధికంగా ఉందని చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికైనా నీకు ఆలోచన చేసి న్యాయం చేసినవా అన్యాయం చేసినవా మాదిగలకు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకొని రావాల్సినటువంటి వాట త్వరగానే వస్తే మా పిల్లలు ఏదైతే ఈ స్వతంత్ర భారతదేశంలో 80 సంవత్సరాలని అనుకుంటా ఉంటే 70 సంవత్సరాల రాజ్యాంగ ఫలాలు మరి వస్తున్నటువంటి ఇంప్లిమెంటేషన్ దాంట్లో
30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేసినటువంటి ఫలితంగా రావాల్సినటువంటి వాటా ఇప్పటికైనా అన్యాయం చేసిన దాంట్లో పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారికి తీసుకొని మాకు రావాల్సినటువంటి వాటా